పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆదివారం రాత్రి హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. ఉప్పల్ సమీపంలోని చిలకానగర్ సాయిబాబా గుడి వద్ద ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డిని కత్తులతో పొడిచి హత్య చేశారు. స్నేహితుడు సంతోష్ నాయక్ పొడిచినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సంతోష్ నాయక్తో పాటు మరో ముగ్గురు సుధీర్ రెడ్డిని పొడిచి చంపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అక్కడైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ హత్య మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. ఒక 2 minutes ఇవ్వండి బ్రో. ఏమైంది? ఏం పేరు? సుధీర్ తన పేరా? CSW కానిస్టేబుల్ చేశాడా? మర్డర్ కారణాలు తెలియవా? ఏమైనా కక్షలు ఉన్నాయా? ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఒక 2 minutes ఇవ్వండి బ్రో. ఏమైంది? ఏం పేరు? సుధీర్ తన పేరా? CSW కానిస్టేబుల్ చేశాడా? మర్డర్ కారణాలు తెలియవా? ఏమైనా కక్షలు ఉన్నాయా? ఫ్యామిలీ ఇష్యూస్ కూడా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఉప్పల్లో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఏదైతే ఆదివారం రాత్రి 8 గంటలకు దారుణ ఘటన చోటు చేసుకుంది. తిలకానగర్ సాయిబాబా గుడి సమీపంలో ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డిని అతి దారుణంగా మరి హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సుధీర్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందినవారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తాను. అయితే చెంగిచెర్లలోని ఆర్టీసీ కాలనీలో ఈయన నివసిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ దాడి మొత్తం కూడా, ఈ దాడికి సంబంధించి పలు కీలక అంశాలు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ చిల్కానగర్ సాయిబాబా గుడి వద్ద ఈ దాడి జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే నిందితుడు పాత స్నేహితుడే కావడం కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఆటో డ్రైవర్ అయినటువంటి సంతోష్ నాయక్ ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం చెప్తా ఉన్నారు. సంతోష్ తన అనుచరుడితో కలిసి సుధీర్ రెడ్డిని కత్తులతో అతి కిరాతకంగా పొడిచి మరి హత్య చేశారనేది తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ గొడవకి, అసలు ఈ హత్య చేయడానికి పాత కక్షలే కారణం అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. నిందితుడితో అయితే వాట్సాప్ లో చాటింగ్ లో తలెత్తినటువంటి వివాదం ఉంది. సో వాట్సాప్ లో ఒకరినొకరు దూషించుకున్నారు, తిట్టుకున్నారు. సో ఆ కోపంతోనే ఈ హత్యకు కూడా పాల్పడినట్లు తెలుస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు అనేది కూడా మరి తెలుస్తోంది. ముఖ్యంగా స్పెషల్ టీమ్స్ అందరినీ కూడా మరి అలర్ట్ చేశారు. నిందితులు ఏదైతే ప్రధానంగా సంతోష్ నాయక్ పరారీలో ఉన్న పరిస్థితి కనబడుతుంది, ప్రధాన నిందితుడు. సో హత్య జరిగిన వెంటనే అతను ఒక బైక్ పైన మరొక సహచరుడితో కలిసి బైక్ పైన పారిపోయినట్లు గుర్తించారు పోలీసులు. ప్రత్యేక అంటే స్పెషల్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేసి గాలిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. సో మొత్తానికి ఈ ఘటన కూడా ఏదైతే పాత కక్షలే కారణము, ఇప్పటికే ఏదైతే సతీష్, అంటే కానిస్టేబుల్ యొక్క కుటుంబ సభ్యులు ఏమైనా ధృవీకరించారా? సో ఈ కక్షలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, సో వారికి ఏమైనా అనుమానాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఏమైనా కనబడుతుందా? పోలీసులు ఇప్పటి వరకు ఇంకా ప్రాథమికంగా ఇప్పుడు నిందితుడిని పట్టుకుంటే గానీ కీలకంగా ఏంటి సమాచారము అనేది తెలియదు అంటూ కూడా మరి వార్తలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఫస్ట్ నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఏదైతే సంతోష్ నాయక్ అలాగే ఇంకొక పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా పట్టుకున్న తర్వాత సో మరి డీటెయిల్స్ అనేది తలెత్తనుంది. ముఖ్యంగా దేనిపైన ఈ గొడవ వచ్చిందనేది మరి వాట్సాప్ ద్వారా వీళ్ళిద్దరూ చాలా దూషించుకున్నారు. సో చాలా అనేకమైనటువంటి విమర్శలు చేసుకున్నారు. ఆ కక్షతోనే ఇద్దరు అక్కడ ఏదైతే సంతోష్ నాయక్ మరి బయటికి వెళ్ళిన తరుణంలో, సుధీర్ రెడ్డి బయటికి వెళ్ళిన తరుణంలో సో ముఖ్యంగా ఈ దాడికి పాల్పడ్డట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఇంకా పూర్తి విషయాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది సిరాజ్. ముఖ్యంగా మరి ఒక కానిస్టేబుల్ పైన ఇలాంటి ఘటన జరగడం అంటే విధుల్లో ఉన్నటువంటి ఏదైతే
కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి పర్సన్ కే ఇలా జరిగితే నార్మల్ పర్సన్స్ ఎవరైతే ప్రజలకు ఎట్లాంటి భద్రత ఉంది, అసలు హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ఏంటి ఇట్లా పరిస్థితి అయిపోయింది, ఎక్కడికక్కడ ఇట్లాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి, ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. గతంలో కూడా ఏదైతే కోటిలోని ఒక ఏటీఎం దగ్గర కూడా కాల్పులు జరిగిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఎక్కడో కొంత మిస్ అవుతుంది అనే ఇది కూడా వస్తుంది. ప్రభుత్వం పైన కొంత, ఇటు పోలీసుల పైన కొంత మరి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా, అలాగే ఈ ఘటనకు సంబంధించి కూడా మరి ఒకవేళ సంతోష్ నాయక్ని పట్టుకుంటే కనుక అసలు మొత్తం కూడా ఇట్లాంటి కఠిన చర్యలు తీసుకొని కఠిన శిక్ష విధిస్తే గనక మరి ఇట్లాంటి ఘటనలు జరిగే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఘటనలు జరగడం, దాంతో పాటుగా ఒక కానిస్టేబుల్ ఇంత అతి దారుణంగా మరి ప్రాణాలు తీయడం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. శ్రీరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఆదివారం రాత్రి హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపైన పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. ఉప్పల్ సమీపంలోని చిలకానగర్ సాయిబాబా గుడి వద్ద ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సుధీర్ రెడ్డిని కత్తులతో పొడిచి హత్య చేశారు దుండగులు. అయితే స్నేహితుడు సంతోష్ నాయక్ పొడిచినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంతోష్ నాయక్తో పాటు మరో ముగ్గురు కూడా దీంట్లో ఈ హత్యలో పార్టిసిపేట్ చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సుధీర్ రెడ్డిని పొడిచి చంపినట్లుగా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దుండగుల కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. యూటీవీ స్క్రీన్ పైన క్లియర్ కట్గా మనం చూడొచ్చు. సో పోలీసులు భారీగా అక్కడ చేరుకున్నారు. సో పక్కనే ఉన్నటువంటి జనసందోహం పూర్తి స్థాయిలో ప్రజలు కూడా చేరుకొని సో ఆ కానిస్టేబుల్ యొక్క మృతదేహాన్ని కూడా అంబులెన్స్లు తీసుకొని వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఉప్పల్ లాంటి అత్యంత రద్దీ కలిగినటువంటి ప్రదేశాల్లో సో ఇలాంటి హత్య జరగడం కొంతవరకు ప్రకంపలు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా పాత కక్షలే ఈ హత్యకు కారణమా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.